అందరికి నమస్కారం. జేమ్స్ మామ జూపిటర్‌ని చాలా గట్టిగా జూమ్ జేషిండు. జూమ్ జేసి మనకేం జెప్పిండంటే, జూపిటర్ మీద చాలా గట్టి గాలులున్నాయి. చాలా పవర్‌ఫుల్ గాలులున్నాయి. అండ్ భారీ భారీ తుఫాన్లు నడుస్తున్నాయి అక్కడ. అరోరాస్ మొత్తం ఎగిసి పడుతున్నాయి. చాలా గట్టి టెంపరేచర్ ఉంది. చాలా హై టెంపరేచర్ ఉంది. ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్ ఉంది. ఇంకా చాలా ప్రెషర్ కండిషన్‌లో ఉంది జూపిటర్. ఇది నార్మల్‌గా జరిగేది ఇంకా చాలా జరుగుతూనే ఉంటాయి జూపిటర్ మీద. ఇప్పుడు నాసాకి సంబంధించిన జేమ్స్ మామ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొత్తగా ఫోటోలు తీసి సైంటిస్ట్‌లకు పంపించిండు. అంటే ఇప్పుడు జేమ్స్ మామ పంపించిన ఇమేజెస్‌ని సైంటిస్ట్‌లు చాలా గట్టిగా అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసి జూపిటర్ ఇన్నర్ లైఫ్ ఎలా ఉంటదని చెప్పేసి చాలా గట్టి క్లోజ్ ఎతకడానికి ట్రై చేస్తున్నారు. ఫోటోలు చూసిన తర్వాత సైంటిస్ట్‌లకి దిమ్మ తిరుగుతుంది. ఇది ఇంత బాగుంది ఏంట్రా బాబు అని చెప్పేసి చూసి ఆశ్చర్యపోతున్నారు సైంటిస్ట్‌లు. జేమ్స్ మామ దగ్గర ఉన్న నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ నుంచి 2 ఫోటోలు తీసి భూమికి పంపించిండు సైంటిస్ట్‌లకి. మనకు తెలిసిందే జేమ్స్ మామ ఎంత గొప్పోడో. వాడి దగ్గర నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి చెప్పాను. దాంట్లో 3 స్పెషలైజ్డ్ ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ చేపట్టి జూపిటర్‌ని చాలా డీటెయిలింగ్‌గా ఫోటో తీసి నాసాకి పంపించిండు. సైంటిస్ట్‌లు అవి చూసి షాక్ అయితారు. అయితే జేమ్స్ మామ చాలా ఇంటెలిజెంట్. వాడు ఏం చేసిండంటే, మనిషి కంటికి ఇన్ఫ్రారెడ్ లైట్ కనిపియదురా నాన్న, అందుకని నేను విజిబుల్ స్పెక్ట్రమ్‌లో ఫోటో తీసి డేటాను పంపిస్తున్నా. డేటాను కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేసి మీకు కావాల్సిన క్లూస్ ఎతుక్కోండిరా నాన్న అని చెప్పేసి డేటాను పంపించిండు. నార్మల్‌గా లాంగెస్ట్ వేవ్ లెంత్ అనేది మనకి రెడ్డిష్‌లో కనిపిస్తది. ఇంకోటొచ్చేసి షార్టెస్ట్ వేవ్ లెంత్ అనేది మనకి బ్లూ కలర్‌లో కనిపిస్తది. ఇది మనకి తెలిసిన విషయమే. ఈ బేస్ మీద జేమ్స్ మామ పంపించిన డేటాని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నారు. సో జూపిటర్ ఇమేజ్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే నార్త్ పోల్, సౌత్ పోల్ హై ఆల్టిట్యూడ్ దగ్గర మీకు అరోరాస్ చాలా గట్టిగా విస్తరించినట్టు కనిపిస్తుంది. సో మీరు జూపిటర్‌ని చూస్తుంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ రెడ్డిష్ కలర్‌లో ఉంది కదా, వాటిని అరోరాస్ అంటారు. రెడ్డిష్ కలర్‌లో ఉన్నది మొత్తం అరోరాస్ అవి. దాంతో పాటు కింద పైన ఉన్న క్లౌడ్స్ నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది కూడా మనకి జేమ్స్ మామ చూపిస్తున్నాడు. హైలైట్ చేసి చూపిస్తున్నాడు. ఇమేజ్‌లో నార్త్ పోల్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర మీకు గ్రీన్ కలర్ అండ్ యెల్లో కలర్ కనిపిస్తుంది కదా, అవి పొగ మంచుకి సంబంధించింది. సో జేమ్స్ మామ రెండో ఫిల్టర్ దగ్గర నుంచి ఫోటో తీసి డేటా పంపించిండు. సో అక్కడ ఏం జరుగుతుందంటే పొగ మంచులు మొత్తం తిరుగుతున్నాయి నార్త్ పోల్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర. 2 ఫిల్టర్ నుంచి నేను డేటా పంపిస్తే నా ఇజ్జత్ అంతా పోతుంది కాబట్టి నేను మూడో ఫిల్టర్ కూడా యూజ్ చేస్తా అని చెప్పేసి అనుకున్నాడు కావచ్చు జేమ్స్ మామ. సో దాని నుంచి కూడా మనకి డేటా పంపించిండు. సో దాంట్లో మీకు బ్లూ కలర్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సో అదేంటంటే డీపర్ క్లౌడ్స్ ఉన్నాయి అక్కడ జూపిటర్ మీద. ఆ డీపర్ క్లౌడ్స్ నుంచి వచ్చే రిఫ్లెక్ట్ బ్లూ కలర్లో కనిపిస్తుంది మీకు. సో పైన కింద మధ్యలో నార్త్ పోల్, సౌత్ పోల్ మధ్యలో ఉన్న కలర్స్ అని చెప్పాడు కదా, ఏమేమి ఉన్నాయని చెప్పేసి అరోరాస్, క్లౌడ్స్, డీప్ క్లౌడ్స్ అని చెప్పేసి చెప్పాడు కదా. మీకు మధ్యలో ఇంకా పెద్ద బొక్క కనిపిస్తుంది తెల్ల కలర్లో. దాన్ని ఏమంటారు కదా, ద గ్రేట్ రెడ్ స్పాట్ అంటారు. దాంట్లో మన భూమి వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి. అంత పెద్ద తుఫాన్ అది. ద గ్రేట్ రెడ్ స్పాట్ అని చెప్పేసి చెప్తున్నా, కానీ బొక్క మాత్రం ద తుఫాన్ మాత్రం తెల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే సన్‌లైట్‌ని చాలా గట్టిగా రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వైట్ కలర్‌లో కనిపిస్తుంది. మీరు గట్టిగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైతే హై ఆల్టిట్యూడ్ ఉందో అక్కడ బ్రైట్‌నెస్ ఎక్కువ ఉంది. సో రెడ్ స్పాట్ దగ్గర కూడా, ద గ్రేట్ రెడ్ స్పాట్ దగ్గర కూడా మీకు బ్రైట్‌నెస్ ఎక్కువ ఉంది. అందుకని అక్కడ కూడా ఎత్తైన మంచు పొగలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. కొంచెం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ రెడ్ స్పాట్ పక్కన ఇంకా చిన్న చిన్న తెల్ల బొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా తుఫాన్ల కిందకి వస్తాయి. తుఫాన్లే అవి కూడా, బట్ తెల్లగా కనిపిస్తున్నాయి కాబట్టి హై ఆల్టిట్యూడ్‌లో ఉన్న తుఫాన్లు అవి. సో నార్త్ దగ్గర మీకు డార్క్ రిబన్స్ కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే తక్కువ క్లౌడ్స్‌తో ఉన్నాయి కాబట్టి నల్లగా కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు జేమ్స్ మామ దగ్గర నుంచి కాకుండా కొంచెం జూమ్ అవుట్ చేసిండు. జూమ్ అవుట్ చేసి జూపిటర్‌ని చూసిండు. జూపిటర్‌ని చూసినప్పుడు మీకు పక్కన కొన్ని రింగ్స్ కనిపిస్తున్నాయి. కొంచెం మసక చీకటిలో ఆ టైప్‌లో రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, రింగ్స్ మధ్యలోనే మనకి 2 చందమామలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న చందమామలు, జూపిటర్ చందమామలు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఒక ఆట ఆడుకుందాం, చిన్న క్విజ్ ఆట ఆడదాం. మీకు ఒకవేళ కనుక మూన్స్ పేరు తెలిస్తే, ఆ చిన్న టైనీ మూన్స్ పేర్లు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఎలా అని చెప్తాను, బట్ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. మొత్తం ఇమేజ్ చూసిందంటే అక్కడ చిన్న డాట్స్ ఉన్నాయి కదా, చిన్న వైట్ స్పాట్స్ ఉన్నాయి కదా, వేరే గెలాక్సీలు అన్నట్టు. చిన్న వేరే గెలాక్సీలు మనకి కొంచెం రిఫ్లెక్ట్ ఇస్తున్నాయి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్లో, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్లో మీకు జూపిటర్ సిస్టమ్ ప్రోగ్రామ్ మొత్తం కనిపిస్తుంది. అంటే హోల్ జూపిటర్ మొత్తం కనిపిస్తుంది కదా, దాని మీద ఇప్పుడు సైంటిస్టులు దాని డైనామిక్స్ స్టడీ చేయొచ్చు, కెమిస్ట్రీ స్టడీ చేయొచ్చు, రింగ్స్కి సంబంధించిన స్టడీస్ చేయొచ్చు, శాటిలైట్స్కి సంబంధించిన స్టడీస్ చేయొచ్చు, చాలా రకాలుగా స్టడీస్ చేయొచ్చు దాని మీద ఇప్పుడు. ఎందుకంటే మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద గ్రహం ఏది, జూపిటర్. సో జూపిటర్ని ఇంతకు ముందున్న స్టడీస్ వేరున్నాయి, ఇప్పుడు జేమ్స్ మామ పంపించిన డేటాకి కొత్త స్టడీస్ వేరుంటాయి. సో రిక్వెస్ట్ చేసుకుంటే జేమ్స్ మామని చాలా గట్టిగా రిక్వెస్ట్ చేస్తే పంపించిన ఫోటోలు ఇవి. సో దాని మీద ఇప్పుడు కొత్త స్టడీస్ చేస్తున్నారు సైంటిస్టులు. పాపం జేమ్స్ మామని ఎంత గట్టిగా రిక్వెస్ట్ చేసినా కానీ జేమ్స్ మామ ఏం చేసిండంటే డైరెక్ట్ ఫోటోలు పంపించలేదు, డేటాను మాత్రమే పంపించాడు. ఇప్పుడు ఆ డేటాని సైంటిస్టులు కొంచెం రికవర్ చేసుకుని దాంట్లో బ్రైట్నెస్ ఏది, అది ఇది ఏదని చూసుకుని మొత్తం అటాచ్ చేసి కనిపిస్తుంది మన ఇమేజ్ అది. ఇలా ఈ ఇమేజ్ డైరెక్ట్ పంపించలేదు జేమ్స్ మామ, ముక్కలుగా పంపించాడు మనకి. ఈ రా ఇన్ఫర్మేషన్ మొత్తం స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు డేటాని ప్రాసెస్ చేసి కొలాబరేటెడ్ ఫైల్స్గా పంపిస్తారు సైంటిఫిక్ అనాలిసిస్కి. అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇమేజ్ రూపంలో దాన్ని కన్వర్ట్ చేస్తారు, బికాస్ ఆఫ్ మనకు అర్థం కావడానికి. సో
సో వీడియో ఎలా అనిపించింది? మీ మూతి మీద కొంచెం స్మైల్ వస్తే కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో అర్థమైతే కంపల్సరీగా లైక్ చేయండి. నేను మర్చిపోయిన విషయం ఏంటంటే ఇందాక మనం ఒక క్విజ్ ఆట ఆడుకున్నాం కదా! దానికి ఆన్సర్‌లు ఇంకా కింద కామెంట్ చేశారో చేయలేదో నేను చూస్తాను. చూసిన వాళ్ళందరికీ నేను నా గుండెకాయ ఇస్తాను. సో కింద కామెంట్ చేయండి. ఇంకా జూపిటర్ దగ్గర ఉన్న చందమామ గురించి మాట్లాడుకుంటే గనక దానికి 2 మూన్స్ ఉన్నాయి. 2 మూన్స్‌కి 2 పేర్లున్నాయి. మీరు ఒక్కసారి గనక జూపిటర్ కాంతి చిత్రాలు చూస్తే గనక దాంట్లో మీకు అమెల్థియా లెఫ్ట్ సైడ్‌లో కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుంది కదా! దాని పేరు అమెల్థియా. రైట్ సైడ్‌లో కొంచెం టైనీగా కనిపిస్తుంది కదా! అది ఎడ్రస్తియా. మూన్ పేర్లు కూడా మీ బ్రెయిన్‌లో ఫిల్ చేశాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఊపు వస్తది. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇట్లా స్ప్రెడ్ చేయడానికి ఈజీ ఉంటది నాకు. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.